నీ చేతిలో ఉన్న ఫోన్ ద్వారా నువ్వు నేరుగా యాంటీ క్రేష్ పరిపాలనలోకి వెళుతున్నావు. నీ కోసం ఏర్పాటు చేసిన ఉచ్చులో నేరుగా వచ్చి పడ్డావు. నా మాటలు చాలా సిల్లీగా అనిపించవచ్చు, కానీ నాకు 8 నిమిషాల అవకాశం ఇవ్వండి. మీ ఆలోచన విధానం మార్చుకుంటారు. ఫోన్ ఒక గ్యాడ్జెట్ కాదు. ఫోన్ ఇల్యూమినాటీ కంట్రోల్ డివైస్. ఇల్యూమినాటీ అంటే ఒక సీక్రెట్ సొసైటీ. వీరు ప్రపంచం అంతటినీ అన్ని రంగాలలో కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఈ వీడియో అయ్యేలోపు వీరు ఎంత పవర్ఫుల్లో మీకు అర్థమవుతుంది. ఇలాంటి మరిన్ని విషయాల కోసం స్వరూప్ బీపీహెచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫోన్లో మీరు వాడే ప్రతి యాప్ వెనుక ఎంత కుట్ర దాగి ఉందో ఇప్పుడు మీరు చూస్తారు. 1776వ సంవత్సరంలో ఇల్యూమినాటీ అనే సీక్రెట్ సొసైటీ ప్రారంభమైంది. దీనిలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు, బిజినెస్ మ్యాన్స్ ఉండేవారు. ఇప్పుడైతే దానిలో ఎవరైనా చేరవచ్చు. వారు మన ఫోన్ యాప్స్లో ఏ విధంగా ఈ సింబల్స్ ఉంచారో మీ ముందుకు తీసుకువస్తూ ఉన్నాను. ఇది సాతానును ఆరాధన చేసే సీక్రెట్ సొసైటీస్, శాటానికి అర్పించే బలులు, క్షుద్ర పూజలు, వాటిలో వాడే చిహ్నాలను నేరుగా మనం వాడే ఫోన్లో పెట్టి ప్రపంచం అంతటిని వారి వైపుకు ఆకర్షించుకోవడానికి నిగూఢమైన ప్రణాళిక వేశారు. అది ఎలానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా నేను చెప్పే విషయాలు మీకు అర్థం కావాలంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. అమెజాన్. ఇది కేవలం అమెజాన్ కంపెనీ లోగో మాత్రమే కాదు, క్రింద ఒక యారో సింబల్ కనిపిస్తూ ఉంది. మా దగ్గర వస్తువులు కొనేవారు ఎప్పుడు సంతోషంగా ఉంటారు అని అర్థం. అలాగే ఈ యారో ఏ దగ్గర స్టార్ట్ అయ్యి జెడ్ దగ్గర ముగుస్తుంది. మా దగ్గర A to Z అన్ని వస్తువులు దొరుకుతాయి అనే మీనింగ్ వస్తుంది. చూసారా ఒక లోగోను ఎన్ని అర్థాలు వచ్చేటట్లు డిజైన్ చేశారో. ఫెడెక్స్. ఈ లోగో గత 35 సంవత్సరాలుగా వన్ ఆఫ్ ద బెస్ట్ లోగోస్లో ఒకటిగా నిలుస్తూ ఉంది. అంత ప్రత్యేకత ఏముంది అనొచ్చు. రండి చూద్దాం. ఇది వస్తువులను సరఫరా చేసే ఒక కంపెనీ. ఈ లోగో E అండ్ Xకి మధ్యలో యారో సింబల్ కనిపిస్తుంది. ఇది ట్రావెల్కి సూచించే విధంగా తయారు చేశారు. ఇలా వినూత్నంగా తయారు చేసినందుకు ఈ లోగోకు 40కు పైగానే అవార్డ్స్ వచ్చాయి. ఇలా చూసుకుంటూ వెళితే చాలా ఉన్నాయి. ఇవన్నీ మాకెందుకు పాస్టర్ గారు అని మీరు అనొచ్చు. ఒక లోగో వెనకాల మన ఊహకు అందని ఎన్ని విషయాలు ఉంటాయో మీకు అర్థం కావడానికి ప్రస్తుతానికి ఈ విషయాలు చెప్పాను. ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇంకా మరికొన్ని లోగోస్ వెనుకున్న అర్థాలు చెప్తాను. ఖచ్చితంగా షాక్ అవుతారు. సింబల్ 1 యాపిల్ లోగో. ఈ లోగోను చూసి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కొరికేసిన ఒక యాపిల్. ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ కంపెనీ యాపిల్. ఎప్పుడైనా మీకు ఈ ప్రశ్న వచ్చిందా? వారి కంపెనీకి ఎందుకు యాపిల్ అని పేరు పెట్టారు? కొరికినట్లు కనిపించే యాపిల్ లోగోను ఎందుకు డిజైన్ చేశారు? మీలో కొంతమంది ఊహించి ఉండొచ్చు. అనగనగా ఏదెను తోటలో ఒక పండు. అప్పుడు హవ్వ కొరికిన ఆ పండు గుర్తే ఇప్పుడు యాపిల్ కంపెనీ లోగో అయ్యింది. దానికి మరుగై ఉన్న అర్థం ఏంటో మీకు తెలుసా? తిరుగుబాటు ద్వారా జ్ఞానం సంపాదించడం. ఇల్యూమినాటీ కోణములో మరుగైన జ్ఞానాన్ని పొందడానికి హవ్వ పండు తిన్నట్లే మీరు కూడా టెక్నాలజీ ద్వారా శక్తిని, జ్ఞానాన్ని పొందవచ్చు అనేది ఈ లోగో యొక్క అర్థం. ఆకల్ట్ అనే మాటను గుర్తుపెట్టుకోండి. ఈ మాట ఈ వీడియోలో పదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఆకల్ట్ అంటే అర్థం క్షుద్ర విద్యలు, చేతబడి, దయ్యపు శక్తులను ఆరాధించడం. ఈ యాపిల్ లోగో గుర్తు ఆకల్ట్ అంటే క్షుద్ర విద్యకు చెందిన గుర్తుల్లో ఒక గుర్తు. లైట్ ఆఫ్ లూసిఫర్ లేదా లైట్ గివర్ అంటారు. సింబల్ 2 గూగుల్ ప్లే స్టోర్. ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్లో కనిపించే ఈ లోగో ఒక త్రిభుజం లేదా ట్రయాంగిల్. మనం చూసేది కేవలం ప్లే స్టోర్ గుర్తు అనుకుంటాం, కానీ ఆగండి. త్రిభుజం అనేది పాత గూఢ శాస్త్రాల్లో ఒక శక్తివంతమైన చిహ్నం. పైన చూపించిన ట్రయాంగిల్ పురుష శక్తి, కింద చూపించే ట్రయాంగిల్ స్త్రీ శక్తి. ఇవి రెండు కలిసినప్పుడు రహస్య శక్తుల సమతుల్యం అవుతుంది. ఇంకా ఒక విషయం చెప్పాలి. ట్రయాంగిల్ అంటేనే ఐ ఆఫ్ ప్రావిడెన్స్, అంటే కన్ను అందించే సంరక్షణ, లేదా మీరు ఈ కంటి యొక్క సంరక్షణలో ఉన్నారు అని అర్థం వస్తుంది. ఆల్ సీయింగ్ ఐ లేదా ఇల్యూమినాటీలో ప్రాథమిక సింబల్గా ఇది కనిపిస్తుంది. మీరు మీ ఫోన్లోనికి డౌన్లోడ్ చేసే ప్రతి యాప్, ప్రతి గేమ్, ప్రతి డౌన్లోడ్ మనలోనికి శక్తులు ప్రవేశించే తలుపే ఈ ప్లే స్టోర్. మనం ఓపెన్ చేసేది కేవలం యాప్స్ కాదు, అవన్నీ స్పిరిట్స్. ఇప్పుడు ఒక ప్రశ్న. గూగుల్ ప్లే స్టోర్ మనకు ఎంటర్టైన్మెంట్ ఇస్తుందా, లేక ఏదో రహస్య శక్తికి మనల్ని దగ్గర చేస్తుందా? సింబల్ 3 యూట్యూబ్. యూట్యూబ్ ప్రపంచంలో అతిపెద్ద వీడియో ప్లాట్ఫామ్. ఇలా అనడం కంటే ప్రపంచంలో అతిపెద్ద మైండ్ కంట్రోలింగ్ ప్లాట్ఫామ్ అనవచ్చు. ప్రపంచంలోనే ఎక్కువ మంది చూసే ఈ లోగో ఒక ఎరుపు రంగు త్రిభుజం ట్రయాంగిల్. మనకు ఇది ప్లే బటన్లా కనిపిస్తుంది. ట్రయాంగిల్ అంటే శాటనిక్ సింబాలజీలో శక్తి, దర్శనాలు, ఆధ్యాత్మికతకు ద్వారంగా ఈ పిరమిడ్
సింబల్ను వాడతారు. ముఖ్యంగా ఎరుపు రంగును బలి ఇవ్వడానికి, మన శక్తిని హరించడానికి సూచిస్తుంది. మనం ప్లే చేయడానికి క్లిక్ చేసే ప్రతి క్లిక్ అది మన మనసు, ఆలోచనలు, సమయాన్ని అన్నిటినీ లాగేస్తుంది. అదే ట్రయాంగిల్ లేదా పిరమిడ్ గుర్తు ప్రతిసారి మన కళ్ళ ముందు ప్రతి యాప్లో కనిపిస్తుంది. ఇది ఇల్యూమినాటిలో ప్రాముఖ్యమైన గుర్తు. అదే గుర్తు ప్లే స్టోర్, యూట్యూబ్, డెల్టా ఎయిర్లైన్స్, అడోబ్లో ఇలా చాలా కంపెనీస్లో మర్మంగా వారి లోగోస్లో ఈ పిరమిడ్ను ఉంచుతారు. ఇక్కడ ఉన్న ప్రశ్న ఏంటో తెలుసా? మనం చేసే ప్రతి ప్లే నిజంగా మన చాయిసా లేదా ఒక ట్రాపా? సింబల్ 4 ఫేస్బుక్ లోగో మనందరికీ చాలా సింపుల్గా కనిపిస్తుంది. ఒక బ్లూ రంగు బాక్స్లో ఉన్న ఎఫ్ అక్షరం. ఇది మనకు కేవలం ఫేస్బుక్ అనే పేరుకి గుర్తు అనుకుంటాం, కానీ ఆకల్ట్లో దీని అర్థం మనల్ని విస్మయానికి గురి చేస్తుంది. ఆదికాండము 4:22 సిల్లా తొబ్బల్కాయిను కనెను, అతడు పదునుగల రాగి పనిముట్లన్నిటినీ ఇనుప పనిముట్లన్నిటినీ చేయువాడు. ఈ చుబల్కాయిన్ భూమి మీద మొదటి తరం వాడు. పనిముట్లు చేసే జ్ఞానం చుబల్కాయిన్కి ఎలా వచ్చింది? పడిపోయిన దూతల ద్వారా నిషేధించబడిన జ్ఞానం పొందాడు. లోహశాస్త్రం, ఆయుధాలు తయారు చేయడం, క్షుద్ర విద్యకు చెందిన కళలు చేసేవాడు. ఈ ఇమేజ్ చూడండి, ఒక పనిముట్టు మధ్యలో ఉంది, దానికి 2 వైపులా ఇనుప గుండ్లు ఉన్నాయి. ఇది చుబల్కాయిన్ ఏ విధంగా పనిముట్లు చేసేవాడో అనే దానికి సూచన. సేమ్ అదే విధంగా ఫేస్బుక్ లోగోను కావాలని తయారు చేశారు. అంటే ఈ లోగో కేవలం ఒక లెటర్ కాదు, అది ఫాలెన్ ఏంజల్స్ ఇచ్చిన గోడ జ్ఞానానికి ద్వారం అన్నమాట. కాబట్టి ఫేస్బుక్ అనే ప్లాట్ఫామ్ కమ్యూనికేషన్ను కంట్రోల్ చేయడమే కాకుండా ఆ ప్రాచీన లూసిఫర్ జ్ఞానాన్ని, ప్రభావాన్ని సమాజంలో స్ప్రెడ్ చేయడానికి ఈ ఫేస్బుక్ను ఒక మాధ్యమంగా వారు మన మీద ఉపయోగిస్తూ ఉన్నారు. దీంట్లో ఎక్కువగా మనకి బ్లూ కలర్ కనిపిస్తుంది. ఆకల్ట్ సింబాలజీలో ఇది మైండ్ హిప్నోటిజం. సరైన వాక్యం చూపిస్తాను చూడండి. ఎఫెసీయులు రాసిన పత్రిక 5:11 నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. కానీ అనేకులు వారి సమయం అంతా ఈ అంధకార శక్తులకు చెందిన ఈ ఫేస్బుక్ లోనే గడుపుతారు. సింబల్ 5 ఇన్స్టాగ్రామ్ లోగోలో ఐ షేప్ ఉంది, సర్కిల్ ప్లస్ డాట్. ఆకల్ట్లో ఇది హారస్ ఐ, ఇల్యూమినేటి ఐకి సూచనగా ఉంటుంది. ప్రత్యేకంగా ఈ ఐ కోసం బిగ్ బాస్ షో లోగోలో ఉండే సింబల్ కోసం చాలా డీప్గా ఒక ప్రత్యేకమైన వీడియో చేశాను. ఇప్పుడు మీరు చూసే వీడియో అవ్వగానే బిగ్ బాస్ కోసం చేసిన వీడియో చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో లేదా ఎన్ కార్డ్స్లో ఇస్తాను. బైబిల్లో ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ ఉంది. సామెతలు 15:3 యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. అంటే సర్వలోకాన్ని దేవుని కన్నులు చూడగలవు, కానీ ఇల్యూమినేటి ఈ దైవ గుణాన్ని, గాడ్స్ ఐస్ ఎవ్రీవేర్ ను అనుకరించే ఒక ఫేక్ ఆల్సింగ్ ఐని వాళ్ళు సృష్టించారు. సమస్తాన్ని చూసే కన్నుగా నిఘా వ్యవస్థను సృష్టించారు. ఇన్స్టాగ్రామ్ దానిలో ఒక భాగం లేదా ఒక నకిలీ వెర్షన్గా కనిపిస్తుంది. ఐఫోన్లో ఉండే యాప్ స్టోర్, వాట్సాప్, జీమెయిల్ ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి లోగోస్. ఇవన్నీ సీక్రెట్ సొసైటీతో సంబంధం ఉన్నవే. సమయం లేక వాటి కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. సీక్రెట్ సొసైటీస్ అయిన ఇల్యూమినేటి, ఫ్రీమేజన్స్ ఎంత గొప్ప శక్తివంతమైనవో ప్రపంచం అంతటినీ వారి గుప్పెట్లు ఏ విధంగా పెట్టుకున్నాయో చూస్తున్నాం. ఇవన్నీ యాంటీ క్రైస్ట్ రూలింగ్కి ఒక పునాది. ఫోన్లో మీరు ఇష్టపడే ఒక యాప్ లేకపోతే బ్రతకలేని వారిగా మార్చేసింది. ప్రతి వ్యక్తి ఒక ఖైదీగా, ప్రతి ఇల్లు బందీగృహముగా, ప్రపంచం ఒక సెంట్రల్ జైలుగా మార్చేసింది. ఎవ్వరూ తప్పించుకోలేరు. ప్రతి యాప్ ఒక అస్త్రం. అది మన ఆత్మలను దొంగిలిస్తుంది, నరకానికి ఈడుస్తుంది. ఇలా అయితే ప్రపంచమంతా ఈ ట్రాప్లో ఉంది. ఎవరు రక్షణ పొందుకోగలరు అని అడగవచ్చు. ఈ యాప్స్ వాడొచ్చా లేదా అని అనుభవం కూడా రావచ్చు. మంచి ప్రశ్న. నీ సమయం వ్యర్థం అవ్వకుండా పాపంతో నిండిపోయిన వాటి జోలికి వెళ్లకుండా చూసుకోవాలి. నేనైతే యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి యాప్స్ను దేవుని సువార్త కొరకు వాడుతున్నా. దేవుని వాక్యం వినడానికి వాడుతున్నా. ఎవరైనా దేవునికి మహిమకరంగా మాత్రమే వాడాలి. కనీసం టైంపాస్కి కూడా ఫోన్ వాడకూడదు. ఇవన్నీ ఎందుకు? నేను అసలు కంట్రోల్లో ఉండలేకపోతున్నాను అని నీకు అనిపిస్తే, నీ కన్ను, నీ చెయ్యి పరలోక రాజ్యానికి అభ్యంతరంగా ఉంటే పెరికి నరికి పడవేయి అంటుంది వాక్యం. అలాంటిది నీ ఫోన్ విషయంలో నువ్వు కంట్రోల్ లేకపోతే తీసివేయి. నీకంటే ధన్యులు మరెవరూ ఉండరు. దేవునితో సహవాసం కలిగి జీవించు. పరిశుద్ధమైన ఆ జీవితం అందుకోగలవు. ఆత్మీయ రుచులు, సువాసనలు చూడగలవు. మరి ముఖ్యంగా యువత ఇలాంటి క్షుద్ర శక్తుల మాయలో తెలియకుండా మునిగిపోతూ ఉన్నారు. అదే లోకమని అనుకుంటూ ఉన్నారు. ఇది దేవుడు నీకు పంపిన హెచ్చరిక. నా ఈ మాటలతో ఏకీభవిస్తే యేసయ్య నన్ను తప్పించండి అని మీ కామెంట్ టైప్ చేయండి. నామకార్థ క్రైస్తవులకు నా మాటలు బెత్తం దెబ్బలుగా ఉండొచ్చు. క్రీస్తులో ఎదగాలి అనుకునే వారికి దైవిక మార్గం. మీరు నిజంగా దేవుని వాక్యాన్ని ఇష్టపడి ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రమే మన స్వరూప్ బీపీఏ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి సందేశం అనేకులకు వెళ్ళాలి అంటే మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో, ఈ మీడియా సువార్త అనేకులకు వెళుతుంది.
అన్ని వాట్సాప్ గ్రూప్స్లో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మే గాడ్ బ్లెస్ యూ.